అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. కానీ అవి వేటికి ప్రతీక మరియు మన జీవితంలో ఏ అనుభవాలను సూచిస్తాయి అన్న విషయం చాలామందికే తెలియదు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. మొదటి రుచి మధురం, అంటే తీపి. ఇది మన జీవితంలో ఆనందానికి సంకేతం. దీనికోసం ఇక్కడ నేను ఒక పావు కప్పు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. రెండవ రుచి ఆమ్లం, అంటే పులుపు. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులను నేర్పుగా వ్యవహరించే తీరుకి సంకేతం. దీనికోసం ఇక్కడ నేను 5 నిమిషాలు చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మూడవ రుచి తిక్క, అంటే చేదు. మన జీవితంలో దుఃఖానికి, బాధలకి సంకేతం. చేదు కోసం మనం వేప పూత తీసుకోవాలి, అంటే కాడలన్నీ తీసేసి వేప పువ్వుని మాత్రమే తీసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే వేప పువ్వులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అవి మన శరీరానికి కూడా చాలా మంచిది. నాలుగవ రుచి కషాయం, అంటే వగరు. మన జీవితంలో నిరాశ, విసుగు లేకుండా కొత్త సవాళ్ళను ఎదుర్కోవటానికి సంకేతం. దీనికోసం నేను మామిడి పిందెలను ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఐదవ రుచి కట్టు, అంటే కారం. కోపం, ఆగ్రహం, సహనం కోల్పోయే విషయాలకు సంకేతం. దీనికోసం నేను మిరియాల పొడి తీసుకున్నాను. చాలామంది కారం లేదా పచ్చిమిరపకాయలు వాడతారు, కానీ మనకి పూర్వం నుంచి మనకి ముందుగా తెలిసిన ఘాటు మిరియాలు మాత్రమే. ఆరవ రుచి లవణం, అంటే ఉప్పు. మన జీవితాన్ని ఉత్సాహంగా, అలాగే స్థిరత్వంతో, సమతుల్యతతో సాగించాలి అన్నదానికి సంకేతం. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు బెల్లం తురుముని వేసేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు తీసిపెట్టుకొని ఉన్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకోవాలి. తరువాత 1 లేదా 2 స్పూన్ల వేప పూతని వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడిని, అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగినంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన ఉగాది పచ్చడి తయారైపోయినట్టే. చక్కగా పూజ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరించాలి. శాస్త్రీయంగా చేసే అసలైన ఉగాది పచ్చడిలో కేవలం ఈ పదార్థాలు మాత్రమే వేసుకొని ఇలా మాత్రమే చేయాలి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మీరు ఇంకేమి పదార్థాలు ఇందులో యాడ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.